హాయ్ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు వీకెండ్ క్లాస్‌లో మన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. 'గీతా గోవిందం' సినిమాకి మనకు సీజన్ 7లో ఓపెన్ ప్రాక్టీస్ ఇన్ రవీంద్ర భారతిలో ఉంటుంది. వారికి వాయిస్‌లు మీరు అందించబోతున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు వారు ఎలా చెప్పారు ఏంటనేది చూడండి. చెప్తుండి హెడ్‌ఫోన్స్ పెట్టి. ఫ్యాన్ ఉండండి పర్లేదు. రెడీ. రెడీ సార్. ఏమైంది సార్? అబ్బా, ఏంటి ఈ టైంలో? వినిపిస్తుందా? వినిపించింది సార్. ఇప్పుడు రెడీ, ఒకసారి డైలాగ్ విను. నా వాయిస్ వస్తుంది అవతలకి? వస్తుంది సార్. రెడీ. ఏమైంది సార్? అబ్బా, ఏంటయ్యా ఈ టైంలో? అక్కడ వరకు తీసుకుందాం. ఓకే సార్. అక్కడ ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ కూడా ఇవ్వమ్మా. ఓకే సార్. ఏమైంది సార్? అబ్బా, ఏంటయ్యా ఈ టైంలో? అదొకే. అక్కడి వరకు చేద్దాం. ఓకే సార్. సరే, తొందరగా దిగు నువ్వు. సార్, మానిటర్ రావట్లేదు సార్. మార్చు. సార్ వినవా? ఓకే సార్. టైంలో సరే, తొందరగా మార్చు. దిగు ముందు, దిగు నువ్వు. రెడీ రెడీ. సరే, సార్ ఏంటయ్యా ఈ టైంలో కూడా చెప్పాలా సార్? అదే లీడ్ వచ్చింది అంతే. ఓకే సార్. నువ్వు అప్పుడు ఏం చేయంటే డైలాగ్ చెప్పేటప్పుడు పైలట్ విని మాత్రం చెప్పండి, మళ్ళీ పైలట్ ఇవ్వకు. ఓకే సార్. డైలాగ్ విని పైలట్ లో విని నేట్ చేసుకుని చెప్పేసి. ఓకే సార్. రెడీ. సరే, తొందరగా మార్చు. దిగు ముందు. ఓకే. ఓకే సార్. నువ్వు నోట్తో ఏం చేస్తావు? విన్నావా? ఓకే సార్. నువ్వు నోటితో ఊదు. మరేం చేస్తావు? సింక్ లో చెప్పు, మిస్ అయిపోతున్నాయి. టైం కోడ్ ఇస్తున్నామో చూసుకొని చెప్పు. ఓకే సార్. ఓకే సార్.
నువ్వు నోటితో ఊదు. మరి ఏం చేస్తావు? ఓకేనా? ఏం చేస్తున్నావు? కొద్దిగా లేట్ అని కరెక్ట్ టైమింగ్లో చెప్పమ్మా. ఓకే సార్. నువ్వు సార్, సారీ సార్. నువ్వు నోటితో ఊదు. మరి ఏం చేస్తావు? నువ్వు పాజ్. ఓకే సార్. నువ్వు నువ్వు నోటితో ఊదు. ఓకే నువ్వు సార్. పాజ్. నువ్వు ఓకే సారీ. నువ్వు నోటితో ఊదు. మరి ఏం చేస్తావు? విను. ఓకే సార్. రెడీయా? రెడీ సార్. ఎక్స్క్యూజ్ మీ హలో, దగ్గరలో పంచర్ షాప్ ఏమైనా ఉందా? ఓకే సార్. రెడీ? వన్ మోర్. ఓకే సార్. స్టార్టింగ్ లో ఒళ్ళు ఇలా అది కూడా తీసుకో. ఓకే సార్. ఆహా. ఆహా కాదు, ఆ. నోరు లిప్ క్లోజ్. ఓకే సార్. అట్లా. ఎక్స్క్యూజ్ మీ హలో, దగ్గరలో పంచర్ షాప్ ఏమైనా ఉందా? అది లాస్ట్ dialogue. లాస్ట్ లో ఇలా చెప్తాం. పచ్చడి షాప్ ఉండాలి ఒకటి. ఓకే సార్. గాలి ఆడకపోతే ఫ్యాన్ ఓపెన్ చేసుకో. ఫ్యాన్ ఆన్ లోనే ఉంది కదా. ఫ్యాన్ ఆన్లోనే ఉంది సార్. గాలి ఆడకపోతే తలుపు ఓపెన్ చేసుకో. ఇది క్లారిటీ. అందుకే నేను ఏం చేస్తాను సార్, సినిమాలు ఇప్పుడు 1.2 జీబీలో ఉన్నవే కన్వర్ట్ చేస్తున్నాను. రెడీ?
రెడీ అక్కడ హలో హలో ఓకే సార్. హలో ఎక్స్క్యూజ్ మీ హలో కూడా చెప్పేసి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ హలో, దగ్గరలో పంచర్ షాప్ ఏమైనా ఉందా? కొంచెం లేట్ ఫాస్ట్ అయింది సార్. రెడీ ఓకే సార్. ఒకసారి డైలాగ్ దగ్గరలో అది. ఎక్స్క్యూజ్ మీ పాజు హలో పాజు దగ్గరలో కామా పంచర్ షాప్ ఉందా? సార్ దగ్గరలో ఇక్కడ పంచర్ షాప్ ఉంది కదా సార్. హలో ఎక్స్క్యూజ్ మీ అది అర్థమైంది. దగ్గరలో పంచర్ షాప్ ఉందా? ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ హలో, దగ్గరలో ఇక్కడ పంచర్ షాప్ ఉందా? దగ్గరలో పాజ్ ఇక్కడ పంచర్ షాప్ ఉందా? ఓకే సార్. సారీ కరెక్ట్ గా టైం కోడ్ గుర్తుపెట్టుకోమ్మా, 3 minutes దగ్గర. ఓకే సార్. రెడీ ఎక్స్క్యూజ్ మీ హలో, దగ్గరలో ఇక్కడ పంచర్ షాప్ ఏమైనా ఉందా? మందా మందా ఇస్తే కానీ చెప్పావా? ఓకే సార్. చెప్పు డైలాగ్ బయటికి. మందేస్తే కానీ చెప్పవా? రెడీ టేక్. మంద మందేస్తే కానీ చెప్పవా? ఓకే సార్. రెడీ మందేస్తే కానీ చెప్పవా? ఒకసారి. ఓకే సార్. మందా ఫస్ట్ అయిపోయింది ముందు సార్. ముందు చెప్తున్నావు. ఓకే సార్. మందేస్తే కానీ చెప్పవా? మందేస్తే కానీ చెప్పవా? వైన్ ఓకేనా? వైన్ ఓకే రెడీ టేక్. వైన్ ఓకేనా? మొత్తం చెప్తావా? ఇది మా మమ్మీకి మా డాడీ తెలియకుండా సీక్రెట్ గా ఈ కార్లో దాచిపెడతారు. కాస్త తాగి ఇచ్చేసి. తాగి ఇచ్చేస్తావా? తాగేసి మిగతాది ఇచ్చే ట్రై చేస్తా సార్. మా డాడీ మా మమ్మీకి తెలియకుండా సీక్రెట్గా దాచిపెడతాడు డిక్కీలో. హాఫ్ తాగేసి మిగతాది ఇచ్చేసాయి. అంత మొత్తం తాగేస్తే
ఓకే సార్, ట్రై చేస్తా. అంత లేదు, మొత్తం తాగేస్తే నేనేసేసాను అనుకుంటాడు. రెడీయా? ఓకే సార్. అంత లేదు, మొత్తం తాగేస్తే నేనేసేసాను అనుకుంటాడు. పాజులు చెప్పు, వినవా పాజులు? ఓకే సార్. అంత లేదు లేటా టేకా? సార్ ఒకసారి వింటాను సార్. మొత్తం తాగేస్తే నేనేసేసాను అనుకుంటాడు. ఓకే సార్. రెడీ. అంత లేదు, మొత్తం తాగేస్తే నేనేసేసాను అనుకుంటాడు. ఓకే. కొంచెం తాగేసి మిగతాది ఇచ్చేయి. ఓకే కొంచెం సార్. తాగి మిగతాది ఇచ్చేసి. ఓకే సార్. ఓకే సార్. అంత లేదు, కొంచెం తాగేసి ఇచ్చేసేయ్. మొత్తం తాగితే ఏం పర్సనల్స్ గుర్తొస్తాయో నా బుర్ర తినేస్తాడు. ఓకే సార్. మొత్తం తాగితే ఏం పర్సనల్స్ గుర్తొస్తాయో నా బుర్ర తినేస్తాడు. ఓకే. మొత్తం తాగేస్తే ఏం పర్సనల్స్ గుర్తొస్తాయో నా పర్సనల్ గుర్తొస్తాయి. ఓకే సార్. మొత్తం తాగేస్తే ఏం పర్సనల్స్ గుర్తొస్తాయో మళ్ళీ నా బుర్ర తినేస్తాం. హెడ్ ఫోన్స్ పై వస్తున్నాయా వాల్యూమ్? వస్తున్నాయి సార్. ఓకే. ఓకే సార్. రెడీ. ఆ బదులు ఏంటి అందం? ఓకే సార్. ఏంటి అట్లా కాదు, ఏంటి? ఏంటి? ఓకే సార్. ఆశ్చర్యంగా. ఏంటి? ఏంటి? ఏంటి అని ఏంటి పిలిచారు అన్నట్టు వస్తుంది. ఓకే సార్. అంటే ఏంటి? సర్ప్రైజ్. ఏంటి? ఏంటి? ఓకే సార్, ట్రై చేస్తాను. ఏంటి? early morning 3 o'clock కి మందు అడుగుతున్నామంటే పచ్చి తాగుబోతు అయినా అయి ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock మంది అడుగుతున్నామంటే early morning 3 o'clock కి మందు అడుగుతున్నామంటే పచ్చి తాగుబోతు అయినా అయి ఉండాలి. ట్రై చేస్తా సార్. ఎర్లీ మార్నింగ్ 3 o'clock మందు అడుగుతున్నావంటే పచ్చి తాగబోతువైనా అయి ఉండాలి. అది ఓకే. రెడీ. ఓకే సార్. లేదా లవ్ ప్రాబ్లం అయినా అయి ఉండాలి. మిమ్మల్ని చూస్తే తాగుబోతులు అనిపించట్లేదు. ఓకే సార్. మిమ్మల్ని చూస్తే తాగుబోతులా అనిపించట్లేదు. అమ్మాయి ఎవరు? రెడీ. ఓకే సార్. అమ్మాయి ఎవరు? డోర్ ఓపెన్ చేయి కాస్త.
నెక్స్ట్ ఎవరు? ఓకే, వేసేసి లైట్. రెడీయా? రెడీ. సార్ మార్నింగ్ ఏమున్నావురా బాబు? ఇంకొద్దిగా ఆ లవ్ ఎఫెక్షన్ లాగా ఏమున్నావురా బాబు అట్లా. రెడీ? సార్ మార్నింగ్ ఏమున్నావురా బాబు? ఓకే. ఆ కన్ను కొట్టేటప్పుడు మనకు చిన్న ఎఫెక్టివ్ అట్లా. రెడీ? అది మొన్న ఎవరు నువ్వు చెప్పావా? చెప్పలే కదా. రెడీ? దాని మీద హ్యాండ్ యాక్షన్ మీద ఐ లవ్ యూ అని ఆ లిప్ సౌండ్ ఓకే. చూస్తా ఒకసారి. ఓకే. రెడీ? ఆ హ్యాండ్ ఐ లవ్ యూ అని ఆ లిప్ సౌండ్. అది రెడీ? చెప్పాలా సార్? అది చెప్పాలి. ఓకే ఓకే. అదే మన స్టైల్ మరి. రెడీ? సినిమా కదా మనమైతే అమ్మాయి చెప్పిందిగా, చెప్పవా? ఆ అమ్మాయి చెప్పలేదు అనుకున్నా. నేను చెప్పిస్తాను కదా. ఒకవేళ డైరెక్టర్ అడుగుతాడు అప్పుడు మీరు ఏం చేస్తారు ఓకే సార్. కదా? ఓకే. మరి మీ దగ్గర 3 lakhs 4 lakhs మీకు ఇచ్చినప్పుడు మా అవుట్పుట్ మాకు కావాలి మరి. రెడీ? టేక్. ఐ లవ్ యూ. డైరెక్టర్స్ అడుగుతారు ఒక్కొక్కసారి, యాజ్ ద విజువల్ లేనప్పుడు కూడా ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు మరి? సార్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? రెడీ? రెడీ. సార్ మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? కొద్దిగా వాడి మీద లవ్ ఎఫెక్షన్ ఉన్నట్టు సార్, అంటే కొద్దిగా బుట్టలు వేసే ప్లానింగ్ లో ఉంది అమ్మాయి. ఓకే. రెడీ? కొద్దిగా. సార్ మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు?
వింటావా పైలట్ టేకా రెడీ సార్. మొత్తం చెప్పగలవా? మ్యాథ్స్ ఫిజిక్స్ ఏంటి ఆ లాస్ట్ ఒకసారి మళ్ళీ Play, play. ఓకే మొత్తం చెప్తావా బిట్ బిట్ చెప్తావా? ట్రై చేస్తా సార్ ఒకసారి. రెడీ. నీకు ఎంత పాసిబుల్ అయితే అంతే చెప్పు. ఓకే సార్. ఎక్కడి వరకు చెప్తావో చూసుకో. ఒకసారి పైలటా? ఓకే. రెడీ. 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 మ్యారేజ్ అనేది ఎంత పెద్ద సబ్జెక్ట్ సార్, మీకు తెలియట్లేదు. మ్యాథ్స్ ఫిజిక్స్ ఏంటి, డబ్బులు ఇస్తే ఎవరైనా చెప్తారు. సీరియస్గా చెప్తున్నాను, మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? బాగుంది. కాన్ఫిడెన్స్ కి ఇంకొకసారి చెప్తా. ఓకే. టేక్. ఓకే సారీ, మర్చిపోయా డైలాగ్. స్క్రీన్ ప్లీజ్ అండి సార్. మ్యాథ్స్ మ్యారేజ్ అనేది ఓకే సారీ సార్ మళ్ళీ సార్. మ్యారేజ్ అనేది ఎంత పెద్ద సబ్జెక్ట్ సార్, మీకు తెలియట్లేదు. మ్యాథ్స్ ఫిజిక్స్ ఏంటి సార్, డబ్బులు ఇస్తే ఎవరైనా చెప్తారు. సీరియస్గా చెప్పండి, మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఓకే. నన్ను డోర్ ఓపెన్ చేసి ఒక 2 minutes అని కొద్దిగా ఆగండి. ఆయన ఓకే సార్. ఒకసారి అంటే డోర్ ఓపెన్ చేయవా? మాధురి నువ్వు పని చేయి, ఆ డోర్ అట్లా అట్లా ఉంచేసి, లైట్ గా ఉంచేసి, ఓకే సార్. అక్కడ ఆ లైట్ గా గ్యాప్ ఉంచేసి. అలాగే సార్. రెడీ. టేక్. అంతొద్దు, కొద్ది క్లోజ్ చేయి. రెడీ. పట్టుకోండి. రెడీ సార్. టేక్. నేను ఆల్రెడీ మ్యారేజ్ సార్. ఓకే.
పెళ్ళైపోయిందండి. రీసెంట్లీ మ్యారేజ్ దగ్గర నుంచా సార్? ఫస్ట్ డైలాగ్ తీసుకుందాం మేడం. అదే ఓకే. అంటే రీసెంట్లీ మ్యారేడ్. ఓకే, రీసెంట్లీ మ్యారేడ్. రెడీయా? రెడీ. రెడీ టేక్. అంటే రీసెంట్లీ మ్యారీడ్ అండి. మేడం కొంచెం బాగానే ఉంది. నెక్స్ట్ డైలాగ్ నుంచి కొంచెం వాయిస్ ఓపెన్ చేయండి. ఓకే ఓకే. కొంచెం అంటే చాలా లోగా వచ్చిందంటే, అంటే డల్ వాయిస్గా వచ్చిందని అంటే అది డౌట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. వినడానికి డౌట్గా అనిపిస్తుంది. ఇంకొకసారి చెప్పమంటారా ఇది? ఇది ఓకే. నెక్స్ట్ డైలాగ్ నుంచి అంటున్నాను. ఓకే ఓకే. నెక్స్ట్ కన్వర్జేషన్ కదా, సో అందుకనే ఇప్పుడు డైలాగ్ సరిపోద్ది. అంటే రీసెంట్లీ మ్యారీడ్ అని ఆ మనిషి కూడా కొంచెం మామూలుగా చెప్పింది కాబట్టి ఇది ఓకే, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కన్వర్జేషన్ కాబట్టి కొంచెం సౌండ్ తగ్గించద్దు, ఎనర్జీ ఉంచి సౌండ్ కొంచెం పెంచండి, లేకపోతే డౌట్గా వస్తుంది అది. ఓకే ఓకే. ఓకేనా? ఓకే. ఒకసారి డైలాగ్ చూడండి. ఓకే. ఇంకొకసారి చూస్తారా మేడం? ఇంకొకసారి. ఓకే, రెడీ. ఒకసారి లీడ్ ఇస్తారా? ఇస్తా మొత్తం లీడ్తో స్టార్ట్ చేస్తాను. రెడీయా? రెడీ రెడీ. టేక్. ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ పెట్టెలు పెట్టుకోవద్దన్నారు. ఓకే, కొంచెం డౌట్గా వచ్చింది కొంచెం. ఓకే, ఇంకోసారి. అంటే మీరు కొంచెం లోగా చెప్పారు కాబట్టి లీడ్ కూడా సరిగ్గా వినిపించట్లేదు, తక్కువ వాయిస్ వస్తుంది. ఓకే ఓకే. అందుకనే. ఓకేనా? కొంచెం లీడ్తో ఇస్తున్నాను. ఒకసారి కొంచెం ఇది కొంచెం గట్టిగా చెప్పండి మేడం. ఓకే ఓకే. వాయిస్ ఓపెన్ చేయండి. ఇది ఓకే కదా? ఈ వాయిస్. ఈ వాయిస్ ఓకే, కొంచెం వాయిస్ ఓపెన్ చేయండి. ఓకే ఓకే. రెడీ టేక్. ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ మెట్టెలు పట్టుకోవద్దన్నారు. ఓకే. టోన్ సరిపోయింది మేడం, ఇదే కంటిన్యూ చేయండి. ఓకే ఓకే, రెడీ. నెక్స్ట్ చూడండి. ఇంకొకసారి. పాజులు ఎక్కువ ఉన్నాయి, ఒకసారి చూడండి మేడం. ఓకే ఓకే. పరిచయం లేని మగాళ్ళతో మాట్లాడడం సంస్కారం కాదు కదా. 4 పాజులు ఉన్నాయి, చూడండి మేడం. సంస్కారం లేని వాళ్ళతోనని. పరిచయం లేని మగాళ్ళతో మాట్లాడడం సంస్కారం కాదు కదా. పరిచయం లేని మగాళ్ళతో మాట్లాడటం సంస్కారం కాదు కదా. పరిచయం లేని మగాళ్ళతో దగ్గర పాజ్ ఉంది. కాదు కదా. మాట్లాడడం పాజ్ ఉంది, సంస్కారం కాదు కదా అని పాజ్ ఉంది. ఓకే. మేడం టీ ఏం తాగుతారా? ఓకే. మాధవి గారు. వద్దండి. ఓకే. ఒకసారి ట్రై చేస్తాను. ఓకే ఓకే. ఒకసారి చూస్తారా? టేకా? ఒకసారి ట్రై చేస్తాను. టేక్. ఓకే, రెడీ. సరే ఒక నిమిషం. యా.
రెడీ టేక్. అంటే పరిచయం లేని మగాళ్ళతో పరిచయం లేని మగాళ్ళకి. ఒకసారి చూడండి మేడం. ఒక ఓకే. సంస్కారం కాదు కదా, పరిచయం లేని మగాళ్ళతో మాట్లాడడం సంస్కారం కాదు కదా అని. ఓకే, రెడీయా? రెడీ. రెడీ టేక్. పరిచయం లేని మగాళ్ళతో మాట్లాడడం సంస్కారం కాదు కదా అని. మేడం ఇది ఓకే, కొంచెం డౌట్గా వస్తుంది. సౌండ్ మాత్రం లో చేయొద్దు, ఓకే కొంచెం ఓపెన్ చేయండి. ఓకే ఓకే మీరు అంటే ఎప్పుడైతే మీరు వాల్యూమ్ అంటే సౌండ్ తగ్గిస్తారో అది ఇంకా డౌట్గా తెలిసిపోతుంది, క్లియర్ కట్గా కనబడుతుంది ఇది. ఓకే. సో కొంచెం ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, అదే దాంతో సరిపోయింది. అదే టోన్ కొంచెంలో చెప్పండి, ఓకే ఓకేనా? సౌండ్ తగ్గించద్దు, కొంచెం సౌండ్ పెంచండి, టోన్ కూడా ఓపెన్ చేయండి. ఓకే, రెడీయా? రెడీ. ఇంకొకసారి అంటే ఇందాక చెప్పింది బాగానే ఉంది, కాకపోతే కొంచెం డౌట్ సౌండ్ తగ్గించడం వల్ల డౌట్ తెలిసిపోతుంది ఓకే ఓకే. అది. ఓకేనా? రెడీ? పరిచయం లేని మగాళ్ళతో మాట్లాడడం సంస్కారం కాదు కదా అని. ఓకే, ఇంకొకసారి తీసుకుందాం. కొంచెం డౌట్గా వచ్చింది, బాగానే వచ్చింది కానీ ఓకే ఓకే. లాస్ట్ లో పోతుందా? ఆ, ఆ, అని దగ్గర? సంస్కారం సంస్కారం. కాదు కదా అని ఓకే. అలా ట్రై చేయండి. ఓకే లాస్ట్ లో కొంచెం గ్రాఫ్ తగ్గినా పర్లా, ఓకే స్టార్టింగ్ నుంచి ఒకే దాంట్లో వెళ్ళండి. సంస్కారం కాదు కదా అని అలా 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 పండి, ఓకే ఓకే. అలా తీసుకోండి. ఓకేనా? రెడీ టేక్. పరిచయం లేని మగాళ్ళతో మాట్లాడడం సంస్కారం కాదు కదా అని. ఓకేనా? ఓకే ఓకే మేడం. ఒక 2 minutes తీసుకోదు గాలి. మీకు బ్రీత్ ప్రాబ్లం అయినప్పుడు ఓపెన్ చేసుకోండి.
Yes, sir. మీ డైలాగ్ చెప్పేటప్పుడు వేస్తాను అంతవరకు ఇట్లా తీస్తాను. రెడీమా? రెడీ సార్. ప్లీజ్ మీలో ఉన్న మంచి క్వాలిటీస్ని బయట పెట్టకండి. ఏవో పిచ్చి చాలా చాలా నచ్చేస్తున్నాయి. ఆ టైంలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ మేడం. ఏమండి ఒకసారి రండి. రెడీ. టేక్. ఏమండి ఒకసారి ఇటు రండి. అది ఓకే. నిన్ననే నా ఫోన్ అవుట్ చూస్తే నాకు అర్థమైంది. ఇలా ఫోన్ చూస్తే నాకు అర్థం. ఒకసారి వినండి, మొత్తం చెప్దాం. మొత్తం ఓకే. సార్ అర్థమైంది వాటి చెప్పండి సార్. రెడీ.
మీరు నన్ను ఇలా సారీ మీరు నన్ను ఇలా ఫాలో అవ్వడం చూస్తే నాకు అర్థమైంది. డోరు ఓపెన్ చేసి పెట్టుకోండి, పర్లేదు. ఓపెన్ రెడీ. నాకు అర్థమైంది. నీకు ఎలాంటి అమ్మాయి కావాలో డెఫినెట్గా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్. రెడీ. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో మీకు డెఫినెట్గా దొరుకుతుంది. ఆల్ ద బెస్ట్. కొద్దిగా ముందుకు చెప్పేసావు, ఓకే ఓకే ఇంకొకసారి చూసుకో ఒకసారి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో మీకు సారీ డెఫినెట్గా దొరుకుతుంది. సారీ మీకు ఎలాంటి అమ్మాయి కావాలో మీకు డెఫినెట్గా దొరుకుతుంది. ఆల్ ద బెస్ట్. మీకు వాయిస్ మీద ఇంకా కమాండింగ్ కావాలంటే బెలూన్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఊదండి గట్టిగా. ఉఫ్ అని ఒక 20 ఊదితే వాయిస్ మీద ప్రెజర్ పెంచుతారు. అంతేలేండి. ఇప్పుడు నేను ఇంకొక భార్య, నేను ఇంకొకటి. హరి, మీరు పని తిరిగేసుకొని కూర్చుంటున్నారు. ఓకే అయ్యో మీరు మరి గిరి గీసుకొని కూర్చున్నట్టున్నారు. ముందు చెప్పేస్తున్నావు. ఓకే ఓకే రెడీ. అయ్యో మీరు మరీ గిరి గీసుకొని కూర్చున్నట్టున్నారు. పర్లేదు, ఇట్స్ ఓకే. ఆ స్మైల్ నుంచి కదా సార్? ఓకే సార్. పర్లేదు, వీ కెన్ షేక్ హ్యాండ్స్. ఏమండి, మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లక్ష్మి పిలవాలి. ఏమండి, మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లక్ష్మి పిలవాలి. మేడం ఒకసారి చూస్తారా? రెడీయా? రెడీ ఒకసారి చూడండి. ఓకే ఏమండి, మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లక్ష్మి పిలవాలి. ఓకే రెడీయా? రెడీ. రెడీ. టేక్. ఏవండి మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ సారీ ఓకే రెడీ. రెడీ. రెడీ రెడీ. రెడీ. టేక్. ఏవండి మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లంచ్కి పిలవాలి. లాస్ట్ కొంచెం పడిపోతుంది మేడం, కొంచెం అదే ఫ్లోలో చెప్పండి, పర్లేదు. ఓకే ఓకే అంటే ఏవండి నుంచి ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడ ఇంకా కొంచెం దూరంగా ఉన్నాడు కదా పర్సన్. సో ఆ దూరంగా ఉన్నది స్టార్టింగ్ ఏవండి ఎలాగైతే పిలిచారో మమ్మల్ని మీ ఇంటికి లంచ్ కన్నా పాటు లాస్ట్ లో కూడా అలాగే అదే గ్రాఫ్ మెయింటైన్ చేయండి. ఓకే పడిపోతుంది లాస్ట్ కి. ఓకేనా? రెడీ. రెడీ. టేక్. ఏవండి మమ్మల్ని మీ మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లంచ్కి పిలవాలి. ఓకే ఓకే. రెడీ. ఏవండి మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లంచ్కి పిలవాలి. ఓకే. మేడం బయటకు వచ్చి చూశారు కదా గీతా గోవిందం ప్రాక్టీస్ ఎలా చేశారు. కాబట్టి
వాళ్ళ వాయిస్ ద్వారా ఆ క్యారెక్టర్‌లో వాళ్ళు ఇమిడిపోయి, క్యారెక్టరైజేషన్‌ని అర్థం చేసుకొని, ఎమోషనల్‌గా అండ్ ఫన్నీగా క్యారెక్టర్‌ని ఇన్వాల్వ్‌మెంట్ చేసుకొని ఎలా చెప్తున్నారో చూస్తున్నారు కాబట్టి, ఇలా వీకెండ్స్ క్లాసెస్ అండ్ డైలీ క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. మళ్ళీ మరొక రోజు మరొక వీడియోతో కలుసుకుందాం. నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.